Hi friends, this is Srinivas. Welcome to my channel Nivas One channel. Finally డే 8 ఈరోజు మా ల్యాండ్లో అయితే బెడ్ కోసం సిద్ధం చేసాం. సలాగులు మొత్తం అల్లేశారు. ఇవాళ బెడ్ పోసేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బెడ్ పోసేటప్పుడు సలాగుల కింద ఉన్న మట్టి అంతా తీసుకొని నీట్గా పెట్టుకోవాలి. ఎందుకంటే మట్టి ఉందనుకోండి, ఆ మట్టి వల్ల స్టీల్కి చెదలు పట్టే అవకాశం ఉంటుంది. సో మంచిగా మట్టి మొత్తం తీసేసుకొని, చెక్కలు కట్టకండి ఎప్పుడు కానీ. స్టీల్ ప్లేట్స్ ఉంటాయి కదా, అలాంటి ప్లేట్స్ కట్టించే మాత్రమే పోపించండి బెడ్. అలా పోస్తే మనకు నీట్గా వస్తుంది బెడ్ అనేది. ఎందుకంటే బెడ్ ఇంటికి పునాదులు ఎంత ముఖ్యమో మనకు బెడ్ కూడా అంతే ముఖ్యం. బెడ్ పోసేటప్పుడు కూడా కర్రతోనే అలా మంచిగా మాల్లో సందలు రాకుండా, గ్యాప్స్ రాకుండా మంచిగా కురాయించమని చెప్పండి మేస్త్రికి. అలా పోయించుకుంటే మనకు సందులు రాకుండా, సందు వచ్చిన తర్వాత తీసిన తర్వాత సిమెంట్ పెట్టిన దానికి దాంతోపాటు పోసిన దానికి చాలా తేడా ఉంటుంది. బెడ్ ఇరగకుండా, కుంగకుండా ఉంటుంది. మనకు మెయిన్ సపోర్టింగ్ అనేది బెడ్డే. గోడలు క్రాక్ రాకుండా ఉండాలంటే బెడ్డే మెయిన్. మా బెడ్ అయితే ఇవాళ కంప్లీట్ అయిపోయింది. సో మీరు కూడా పోసుకున్నప్పుడు, బెడ్ పోసుకున్నప్పుడు మంచిగా దగ్గరుండి పోయించుకోండి. నేనైతే దగ్గరుండి పోయించుకున్నాను పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా. పని పోయినా మంచిది ఆ రోజు, కానీ ఆ రోజు మనకి ఎన్ని వర్క్స్ ఉన్నా వదిలేసుకోవాలి. స్లాబ్ పడేటప్పుడు, బెడ్ పడేటప్పుడు ఖచ్చితంగా ఉండి జాగ్రత్తగా పోయించుకోవాలి. నేనైతే పొద్దున నుంచి ఇక్కడే ఉండి పోయించాను, అన్ని పనులు వదిలిపెట్టుకొని. మీరు కూడా బెడ్ పోసేటప్పుడు, స్లాబ్ పోసేటప్పుడు ఖచ్చితంగా ఉండండి.